హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే స్వీట్ బోండా అన్నమాట తీయటి బోండా చాలా సింపుల్ ఈజీగా చేసేయొచ్చు మీరైతే వీడియో చివరి వరకు చూడండి నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా చూపిస్తాను ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నానండి ఆ గోధుమ పిండిలో కొంచెం బేకింగ్ సోడా సాల్ట్ అలానే ఇలాచీ పౌడర్ వేసేసాను నేను ముందుగానే బెల్లాన్ని అయితే కరిగించి పెట్టానండి ఎందుకంటే బెల్లంలో ఇసుకుంటుంది కదా సో అందుకని కరిగించి అది కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ పిండిలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడే కానీ ఉండలు ఉండకూడదు అనమాట ఉండలు ఉంటే ఏంటంటే తినేటప్పుడు అసలు వేసేటప్పుడు కూడా ఫ్లఫీగా రావు తినేటప్పుడు కూడా ఉండలు తగులుతాయి సో కొంచెంగా ఈ బెల్లం నీళ్ళు యాడ్ చేసుకుంటూ మంచి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కలుపుదాము చూసారు కదండి కన్సిస్టెన్సీ గోధుమ పిండి కూడా మంచి జిగురుగా వచ్చిందనమాట ఇలా బాగా కలుపుతూ ఉంటే మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది మనం ఎంత బాగా కలుపుతామో మనకి వేసే బోండాలు కూడా అంత ఫ్లఫీగా వస్తాయండి ఈ కలిపిన దాన్ని 10-15 నిమిషాలు లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన నానబెట్టేయాలండి అప్పుడు మనకి బోండాలు కూడా మంచి గోల్డెన్ కలర్లో మంచి ఫ్లఫీగా రౌండ్గా వస్తాయి అన్నమాట దీన్ని అయితే ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేద్దాము అలానే టేస్ట్ కూడా చూసుకోండి బెల్లం సరిపోయిందా లేదని 15 మినిట్స్ దాన్ని పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ రెడీ చేసుకుందామండి ఇలా ఆయిల్ రెడీ అయ్యాక ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కొంచెం చిన్న గోలీ సైజ్ అంత ముద్దలుగా పిండిని తీసుకొని వేస్తూ ఉండాలండి ముఖ్యంగా ఏంటంటే చేయిని తడుపుతూ వేయండి అప్పుడు ఏమవుతుందంటే చేయికి ఆ పిండి అంటుకోకుండా ఈజీగా నూనెలోకి జారిపోతాయి అన్నమాట మనం చేయి తడుపుకోకుండా వేస్తూ ఉంటే అది అంటుకుపోయి మనకి ఇంత రౌండ్గా రావన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి అంతా లోపల వరకు కుక్ అయ్యేంత వరకు మనం మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్లు ఫ్రై చేద్దాము ఇలా రెండు వైపులా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసిన వాటిని ఆయిల్ లేకుండా ఒక దాంట్లో సపరేట్గా పెట్టేయాలి ఇక్కడ మళ్ళీ నేను ప్రాసెస్ స్టార్ట్ చేశానండి సేమ్ ప్రాసెస్ అండి మనం ముందు ఎట్లా చూపించామో అదే ప్రాసెస్ బట్ మళ్ళీ సెకండ్ టైం వేసేటప్పుడు ఆయిల్ కొంచెము హీట్ అవ్వనివ్వండి నేను ఇక్కడ చూసారు కదా నా చేతికి ఎక్కడే కానీ అంటుకోలేదన్నమాట అంత చక్కగా విడివిడిగా మన చేతి నుండి విడిపోతాయి నూనెలోకి ఎందుకంటే వాటర్లో డిప్ చేస్తూ మన చేతిని ఈ బోండాలు వేసుకోవాలన్నమాట మంచి రంగులో చాలా మైల్డ్ స్వీట్తో ఎవరైనా తక్కువ స్వీట్ ఈజీగా డైజెస్ట్ అవ్వాలి హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి కొంచెం మీకు స్వీట్ కావాలంటే స్వీట్ చేసుకోవచ్చండి అలానే మాకు స్వీట్ ఇష్టం లేదంటే ఈ గోధుమ పిండితోనే స్వీట్ లేకుండా స్వీట్ మినహాయించి పెరుగు వేసుకొని మంచి కలుపుకుంటే మన మైసూర్ బజ్జీ రెడీ అయిపోతుందండి ఇంకెందుకంటే ఆలస్యం మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి ఉంటానండి బాయ్